బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాల్టి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తనపల్లి క్రాస్ రోడ్ సమీపంలోని పిఎల్ఆర్ గార్డెన్ లో జరగనున్న అన్న పిలుపు కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. సమావేశంలో తటస్థులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట యోగానంద్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో సమర శంఖారావం సభలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, లక్ష్మీ వర్మ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నేతలు ఎవరైతే బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో మరోవైపు తటస్థులుగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులతోటి ఈ రోజు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. తిరుపతి నుంచి సమర శంఖారావం పేరుతో మొదట ఈ యొక్క సమావేశానికి తెరలేపారు. అన్ని జిల్లాల్లోనూ ఈ యొక్క బూత్ లెవెల్ స్థాయి అధికారులతో పార్టీ కార్యకర్తలతో బూత్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులతోటి సమావేశం అయ్యి ఎన్నికలు సమాయత్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు అన్న పిలుపు పేరుతో ఈ రోజు ఉదయం తనపల్లి క్రాస్ వద్ద ఉన్నటువంటి పిఎల్ఆర్ గార్డెన్స్ లో తటస్థులతోటి ప్రముఖులతోటి ఈ రోజు జగన్ సమావేశం కాబోతూ ఉన్నారు. లక్ష్మీ వర్మ, అయితే ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఈ రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఈ సమర శంఖారావంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఎన్ని గంటలకు పాల్గొంటారు? దాదాపుగా ఎంతసేపు ఈ సభలో ప్రసంగించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ప్రధానంగా రాజకీయ పార్టీకి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ యొక్క బూత్ లెవెల్ స్థాయి పార్టీ కేడర్ తోటి సమావేశం కావడం అనేది మొదటిసారి అని చెప్పాలి. ఇదొక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సమర శంఖారావం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత యొక్క పార్టీ ముఖ్య నేతలతోటి బూత్ లెవెల్ స్థాయి నాయకులతోటి కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 40,000 మందికి పైగా ఈ యొక్క బూత్ లెవెల్ స్థాయి కార్యకర్తలు నాయకులు కూడా రాబోతున్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క రేణిగుంట సమీపంలో ఉన్నటువంటి యోగానంద కాలేజీ గ్రౌండ్స్ లో ఈ యొక్క సమావేశానికి మధ్యాహ్నం 3 గంటల సమయానికి వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా పార్టీకి సంబంధించి ముఖ్య నేతలంతా కూడా ఆయా నియోజకవర్గాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 14 నియోజకవర్గాల నుంచి కూడా వారి కార్యకర్తల్ని నాయకుల్ని బూత్ లెవెల్ స్థాయి నాయకులందరినీ కూడా అక్కడ తీసుకొస్తున్నారు. ప్రత్యేకించి ప్రతి జిల్లాలో ఈ యొక్క ఎన్నికలు సమీపించే లోపు నోటిఫికేషన్ వచ్చే లోపు అన్ని స్థాయి నాయకులతో కార్యకర్తలతో బూత్ లెవెల్ ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి జగన్ సమావేశం కావటం పార్టీ కేడర్ లో నూతన చేదం నింపేందుకు ఆయన సమావేశం అవుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయమూర్తి.